Hello, hi, welcome back to my channel. This is Vamsi Godapati. So guys, మనం టుడే వచ్చేసరికి SAP ABAP డే 5 అయితే చూద్దాం. సో మనం SAP ABAP డే 5లో ఫస్ట్గా మనం SAP GUI గురించి అయితే చూద్దాం. సో SAP GUI అంటే ఏంటి అంటే GUI మీన్స్ G మీన్స్ గ్రాఫికల్, U మీన్స్ యూజర్, I మీన్స్ ఇంటర్ఫేస్. సో SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మాట. ఇది ఎందుకు అంటే ఇట్ అలౌస్ ఎండ్ యూజర్స్ టు యూజ్ వేరియస్ SAP అప్లికేషన్స్ బై ప్రొవైడింగ్ ఈజీ టు యూజ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్. మనం ఎండ్ యూజర్స్ ఏంటి అంటే ఈజీగా మనం SAP అప్లికేషన్స్ని గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో యూజ్ చేయడానికి మనం SAP GUI అనేది యూజ్ చేస్తాం. దానికి SAP GUIలో 3 టైప్స్ ఆఫ్ GUIs ఉంటాయి. సో ఆ 3 టైప్స్ ఆఫ్ GUIs ఏంటి అంటే SAP GUI ఫర్ విండోస్, SAP GUI ఫర్ జావా, SAP GUI ఫర్ HTML. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే SAP GUI ఫర్ విండోస్. సో SAP GUI ఫర్ విండోస్ అంటే ఏంటి అంటే ఇది ఒక మనకి SAP GUI అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ మనకి చాలా బాగుంటుంది. సో అక్కడే అదే డెఫినేషన్ SAP GUI ఫర్ విండోస్ ఈజ్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ఆఫర్స్ ఏ విండోస్ లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే SAP GUI ఫర్ జావా. సో జావా ఏంటి శాప్ గురించి SAP గురించి చెప్పి మళ్ళీ జావా తీసుకొచ్చాడు, SAP జావా ఒకటేనా లాంగ్వేజ్ అని మీకు ఒక కన్ఫ్యూజన్ డౌట్ ఉంటుంది. సో నాకు కూడా డౌట్ వచ్చింది. సో అందుకే నాకు ఆ డౌట్ అనేది రైజ్ అయ్యి దానికి మీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. అండ్ మనం ఫస్ట్గా డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. సో SAP GUI ఫర్ జావా ఎన్వైర్న్మెంట్ ఈజ్ రిటర్న్ in Java and is the platform independent implementation of SAP GUI. జావా అనేది ఏంటి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇది లైక్ జావా నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని. లైక్ సేమ్ ఇంప్లిమెంటేషన్ కూడా SAP GUIలో ఉంటుంది. సో ఎందుకు SAP GUI అనేది యూస్ చేస్తున్నాం జావాలో అంటే మనం ప్రజెంట్ యూస్ చేస్తుంది జావా ఇంజిన్ నీడ్స్ టు యూజ్ ఫర్ SAP ట్రాన్సాక్షన్స్. మనకి జావా ఇంజిన్ అనేది SAP ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనం జావా ఇంజిన్ అనేది యూస్ చేస్తున్నాం. SAP GUIని మనకి జావా ఇంజిన్ అని కూడా పిలుస్తారు. అండ్ మనం ప్రజెంట్ యూస్ చేస్తుంది ఏంటి అంటే ఒరాకిల్ జావా ఇంజిన్ని మనం యూస్ చేస్తున్నాం. అది SAP GUI ఫర్ జావా అంటే. అండ్ SAP GUI ఫర్ HTML అంటే నథింగ్ ఏం లేదు. జస్ట్ మనం లైక్ గ్రాఫికల్ లేఅవుట్ మెకానిజమ్స్ కానీ లేకపోతే సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్, వెబ్ బ్రౌజర్స్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. సో దానికి SAP GUI ఫర్ HTML అని యూజ్ చేస్తాం. దానికి మీరు డెఫినేషన్ చూసుకున్నట్లయితే కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ సర్వర్స్ ITS ఆన్ ద సర్వర్ సైడ్ యాజ్ ఏ వెబ్ బ్రౌజర్ ఆన్ ద క్లయింట్ సైడ్. SAP GUI ఫర్ HTML మ్యాప్స్ SAP servers to HTML pages, limited graphical layouts mechanisms can be used by means of HTML styles. ఓకేనా, ఇది ఈ 3 యొక్క SAP GUIs మాట. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి హౌ టు ఇన్స్టాల్ SAP GUI. నేను ఈ SAP GUIలో నేను విండోస్ అయితే యూస్ చేస్తాను. SAP GUI ఫర్ విండోస్ని ఇన్స్టాల్ చేస్తాను ఎందుకంటే నాది విండోస్ కాబట్టి సిస్టమ్. సో నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.